కర్మెలు పర్వతము ప్రార్థనా పర్వతము. ఈ విషయం మీ అందరికీ తెలిసి ఉండి ఉంటుంది. నేను ఈ మాట చెప్పగానే మీ మనసులో అప్పుడే యాకోబు గారు వ్రాసిన పత్రిక మీదకు వెళ్ళి ఉండి ఉంటాయి. యాకోబు గారు వ్రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే. వర్షింపకుడున్నట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షమిచ్చెను, భూమి తన ఫలము ఇచ్చెను. ప్రియులారా, ఏలియా ఏ రీతిగా ప్రార్థన చేసి ప్రకృతిని ఆజ్ఞాపించాడో అదే రీతిగా విశ్వాసులు ఎక్కువ ప్రార్థనాపరులుగా ఉండాలి అని నేను మనవి చేస్తున్నాను. మనం ఎంతగా ప్రార్థన చేస్తామో అంతగా మన ఆధ్యాత్మిక జీవితంలో అభివృద్ధి పొందడానికి అవకాశం ఉంది. ప్రియ విశ్వాసులరా, ఈ సమయంలో మన యొక్క ప్రార్థనా జీవితాన్ని పరీక్ష చేసుకుందాం. సంఘమునకు శిరస్సు యేసయ్య. యేసయ్యే మనకు శిరస్సుగా ఉంటే మనము జయ జీవితం జీవించాలి. మనం ఎక్కువగా ప్రార్థనా పరులుగా ఉండాలి అని జ్ఞాపకం చేస్తున్నాను. యేసు ప్రభువారు మన జీవితానికి శిరస్సు అని నేను చెప్పాను కదూ. శిరస్సులో ఉన్న ఇంకొక లక్షణాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. శిరస్సు తలంపులను కలుగు చేస్తుంది. శిరస్సు అనే మాట మనం ఆలోచిస్తున్నప్పుడు తలంపులను గూర్చి ఆలోచించాలి. అవును, ఏ రీతిగా మనం తలంచాలి? దైవ చిత్తానుసారంగా తలంచాలి. ఎందుచేతనగా మన తలంపులు వంటివి దేవుని తలంపులు కావు. దేవుని తలంపుల వంటివి మన తలంపులు కాదు. యెషయా భక్తుడు ఈ రీతిగా వ్రాశాడు. యెషయా గ్రంథం 55వ అధ్యాయము 8-9 వచనాలు. నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. ఇదే యెహోవా వాక్కు. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. కాబట్టి మన తలంపులు దేవుని తలంపులుగా ఉండడానికి మన జీవితంలో ప్రయత్నం చేయాలి. అంగలార్పు కాలము తీరిన తరువాత దావీదు దూతలను పంపి ఆమెను తన నగరికి తెప్పించుకొనగా ఆమె అతనికి భార్య